దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు జరుగుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథం అంతయు ప్రేమనే తెలుపుతుందన్న వాస్తవాన్ని మనందరికీ తెలిసిన విషయమే. ప్రజలకు పరిశుద్ధ గ్రంథం ఒక ప్రేమలేఖగా వర్ణించబడింది. మొదటగా మానవులు పాపములో పడినప్పుడు మనలను పాప విముక్తులను చేయుటకు ప్రేమగల తండ్రి ఆయన సొంత కుమారుని రక్తాన్ని శిలువపై చిందింపజేసిన ఆ కరుణామూర్తి యెహోవా దేవుని ప్రేమను వర్ణించగలమా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధ గ్రంథములో మనకి తెలుపుచున్నటువంటి ప్రేమను యెహోవా తండ్రి మన పాపములను విముక్తులుగా చేయటానికి ఆయన చేసిన త్యాగమే ప్రేమ. దేవునికి ఉన్న ప్రేమ మనుషులలో కూడా ఉండాలని దేవుని కోరిక. సృజిస్తున్నప్పుడే దేవునికి ఉన్నటువంటి ప్రేమ ప్రతి మానవుడు కలిగి ఉండి ఆయనను మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగును అని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుని ప్రేమించుట అనగా ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నవాడే దేవుని ప్రేమిస్తున్నాడు. ఈ విషయమే పరిశుద్ధ గ్రంథములో మనకి సెలవేయబడింది. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందిరని అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని కుమారులుగా గుర్తింపబడిన వారికి మేలుకరమైన జీవితాన్ని గడుపుటకు దేవుడు అన్నీ సమకూర్చుతున్నాడు. అన్నీ సమకూర్చి జరిగిస్తున్నాడు కూడాను. దేవుడు గుర్తించారా? గమనిస్తున్నారా? ప్రతిదీ దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప లేనిదే ఏది జరగదు. దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు తప్పకుండా ప్రేమ కలిగి ఉంటారు. గనుక తోటి వారితో కూడా ప్రేమతో మెలుగుతుండటం మనము దేవుని మహిమపరిచినట్లే. ఒక మనిషి ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆ ప్రేమలో సంపద ఉంది, విజయం ఉంది. ప్రేమ, సంపద, విజయం ఈ 3 కవల పిల్లలు. దేవుడు మనలను సృజించింది ఈ లోకములో ప్రేమ కలిగి జీవించుచు ఆయనను మహిమపరచాలని దేవుని సంకల్పము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సంకల్పము చొప్పున మనము కూడా ఆ మాదిరిగానే మనము కూడా జీవించుచు ప్రేమ కలిగి జీవించుచు ఒకరికొకరము అన్యోన్యంగా ఐక్యత కలిగి జీవించుచు ఆయన యొక్క కోరికను మనము నెరవేర్చి దేవునికి మహిమార్థకరముగా మనము జీవించాలి. మనం ఆ విధంగా మహిమార్థకరంగా మనము జీవించుచు పరలోక ఆశీర్వాదాలు
పొందుకుంటానికి మనము దేవునికి వినయ విధేయతలతో ప్రార్థన యందు ఆసక్తి కలిగి ప్రార్థించుకుంటూ మనము జీవించాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ధ్యానించుకుంటున్నటువంటి వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ప్రభువా, మేము ప్రేమ కలిగి జీవించుచు మా మేలు కొరకై నీవు సమస్తమును సమకూడి మాకు జరుగుతున్న విషయాన్ని మేము గుర్తించి నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.